సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో గైస్, ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే ఈ మిత్రుడు చాలా రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయట్లేదండి. ఇంట్లో వాళ్ళకి కాంటాక్ట్లో లేడంట. ఇతని పేరు ఆశీర్వాదం భట్టు అండి. సో డిస్ప్లే అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నెంబర్ అండి ఇది. సో ఇతను మేబీ వాళ్ళు అంటున్న ప్రకారం ఏంటంటే ఇతనైతే జైల్లో ఉన్నాడు అంటున్నారు. అయితే మరి నాకు తెలియరాలేదు ఏం జరిగిందో. నేను పర్సనల్గా ఎంక్వైరీ చేస్తాను ఇతని కోసం. ఎవరికైనా ఇతని వివరాలు తెలిస్తే కొంచెం డిస్ప్లే అవుతున్న నెంబర్ కొంచెం తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ ఒక కువైట్ మహిళని అరెస్ట్ చేశారండి. ఈమె దగ్గర డ్రగ్స్ ఉంది. డ్రగ్స్ వల్ల ఈమెను అరెస్ట్ చేశారు. తర్వాత అధికారులు జల్లెడ పెడుతున్నారు. పర్వాని ఏరియాలో ఇల్లీగల్ వాళ్ళని, వీసా లేని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఓకే, తర్వాత బయట క్లైమేట్ చాలా ఇబ్బందిగా ఉందండి. దుమ్ము ధూళితో కూడిన క్లైమేట్గా ఉంది. సో మిత్రులు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కువైట్ ఆర్మీ వారు ఏమో ఎప్పుడు ఏ ప్రమాదం రావచ్చు అని చెప్పి ముందుగానే యుద్ధ సామాగ్రి అంతా సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు, జాగ్రత్త పడుతున్నారు. ఏమో ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు కదా, పక్కన యుద్ధం జరుగుతుంది కదండి, అందువల్ల వీళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారు. ఓకే, మనం సౌదీ విషయానికి వెళ్తే ఒక తెలుగు డ్రైవర్కి 7.5 సంవత్సరాలు జైలు శిక్ష పడిందండి. అయితే వీరి యొక్క కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రజాభవన్లో ఒక వినతి పత్రం జారీ చేశారు. ఇతనికి క్షమాభిక్ష ప్రసాదించి ఇతను ఇంటికి రప్పించాలని చెప్పి. అసలు వివరాల్లోకి వెళ్తే ఇతను ఒక హౌస్ డ్రైవర్, ఇంట్లో పనిచేసే ఒక డ్రైవర్ అనమాట. అయితే ఇతను ఆ ఇంట్లో ఉన్న పిల్లలతో చాలా చనువుగా ఉండేవాడంట. అయితే ఆ అరబ్ వ్యక్తికి, ఓనర్ అయిన అరబ్ వ్యక్తికి నచ్చలేదు. ఇతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. సో అందువల్ల ఇతనికి జైలు శిక్ష విధించారు. సో ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మన హద్దుల్లో మనం ఉంటే మంచిది. ఇది లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుంది. ఎందుకంటే వాళ్ళు చనువుగా ఉన్నారని చెప్పి మనం చనువుగా ఉంటే ఇది దేశం కాని దేశం, భాష కాని భాష, లేనిపోని ప్రమాదాల్లో పడతారు. జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ సౌదీ కన్ఫర్మ్ చేసిందండి. సో ఎగ్జిట్ రీఎంట్రీ వీసా క్యాన్సిల్ చేసుకుంటే తీసుకుని క్యాన్సిల్ చేసుకుంటే ఏమీ రిఫండ్ ఎవరంట. ఓకే, యుఏ విషయానికి వెళ్తే యుఏఈ సెట్టిబల్జా ఐక్య సంఘం వారు దుబాయ్లో పనిచేస్తూ వర్క్ సైట్లో చిన్న యాక్సిడెంట్ అయ్యి అతను కోమలోకి వెళ్ళిపోయాడండి. సో ఆ వ్యక్తికి ఒక ఆరోగ్య నిమిత్తం, ట్రీట్మెంట్ నిమిత్తం అతని కుటుంబానికి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు దుబాయ్ సెట్టిబల్జా ఐక్య సంఘం వారు. సో ఇటువంటి సంఘాలు మరింత డెవలప్ అవ్వాలని కోరుకుందాం. కష్టాలు ఉన్న వాళ్ళకి సాయం చేస్తున్నారు. సో నెక్స్ట్ ఆంధ్రాకి చెందిన కొందరు వ్యక్తులు దుబాయ్ వచ్చి మోసపోయారండి. ఒక ఏజెంటు ఇండియాలో చెప్పిన పని ఒకటి, దుబాయ్ తీసుకుంటా చేయించే పని ఒకటి. సో పాపం వీళ్ళకి ఫుడ్ కూడా పెట్టట్లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నారంట. పెట్టిన ఫుడ్ కూడా అది నాణ్యంగా లేదంటండి. హ్యూమన్ కమిషన్ నుండి మన్యం సుజాత గారు వాళ్ళకి కొంచెం ఫుడ్ అందజేస్తున్నారు. సో ఈ వీడియో కొంచెం షేర్ చేయండి అందరూ తెలిసే విధంగా. నెక్స్ట్ షేక్ ఖలీఫా హైవే వద్ద యాక్సిడెంట్ అయిందండి. హెవీ వెహికల్స్ యాక్సిడెంట్ అయింది. సో చాలా వ్యక్తులు డ్యామేజ్ అయిపోయాయి ఇక్కడ. వామన్ విషయానికి వెళ్తే నిజామాబాద్ జిల్లాకు చెందిన జంబరత్ అన్వేష్ అనే వ్యక్తి, అతను వయసు 27 సంవత్సరాలు, ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇతని యొక్క బాడీని ఇంటికి రప్పించాలని చెప్పి తన సోదరుడు తెలంగాణ ప్రజాభవన్లో వినతి పత్రం జారీ చేయగానే వెంటనే అధికారులు స్పందించి ఇండియన్ ఎంబసీతో మాట్లాడి బాడీని ఇంటికి పంపించి ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, తర్వాత ఈ రోజు నుండి ఈ వామన్లో టెంపరేచర్ పెరిగే అవకాశం ఉందని చెప్పి తెలియజేశారు. నెక్స్ట్ మినిస్ట్రీ వారు 193 మంది వామన్స్ని వారి దేశం రప్పిస్తున్నారు ఇరాన్ నుండి. ఓకే, బెహ్రెన్ విషయానికి వెళ్తే సోషల్ మీడియాలో అనైతికంగా మాట్లాడి వీడియోస్ పెట్టాడు ఒక వ్యక్తి. ఇతని వీడియో బాగా వైరల్ అయింది. బెహ్రెన్లో అతను అరెస్ట్ చేశారు. తర్వాత 4 కేజీల గంజాయిని ఎయిర్పోర్ట్లో అధికారులు స్వాధీనపరుచుకున్నారు. నెక్స్ట్ 4,000 బిడిలు విలువ గల బంగారాన్ని దొంగతనం చేశారండి మనామాలో, వాళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత హిజ్రీ న్యూ ఇయర్ జూన్ 27వ తారీఖున బెహ్రెన్లో. తర్వాత ఆల్కహాల్ అమ్ముతున్న ఒక 6 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు బెహ్రెన్లో. ఖత్తర్ విషయానికి వెళ్తే రేపటి నుండి ఖత్తర్లో వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. టెంపరేచర్ పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. నెక్స్ట్ సూక్ వాకిఫ్లో సెకండ్ టైం ఇండియన్ మ్యాంగోస్, భారతీయ మ్యాంగోస్ ఫెస్టివల్ జరగబోతుందండి. సో కొన్ని టన్నులు కొలితే మ్యాంగోస్ సేల్ అవుతున్నాయి ఇక్కడ. తర్వాత ఖత్తరు చాలా సందిగ్ధంలో పడిందండి. ఎందుకంటే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది కదా, ఇరాను హెల్ప్ చేయమని కోరుతుంది, ఒక పక్కన ఇజ్రాయెల్ హెల్ప్ చేయమని కోరుతుంది. ఇజ్రాయెల్ హెల్ప్ చేస్తే ఇరాన్తో శత్రుత్వం, ఇరాన్కి హెల్ప్ చేస్తే ఇజ్రాయెల్తో శత్రుత్వం. ఖత్తర్ ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, ఎందుకంటే హెల్ప్ చేయడంలో ఖత్తర్ పెట్టింది పేరు. సో ఇదండి ఖత్తర్ సంగతి. తర్వాత ఒక మిత్రుడు కామెంట్ చేశారండి,
2025 యుద్ధాల సంవత్సరంగా మారిందని నిజమే బెదరు. 2025 స్టార్ట్ నుంచి ఏం బాలేదు. ఎక్కడొక్కడ ఏదో గొడవలు. ఇంతకుముందు ఉక్రెయిన్ రష్యా అన్నారు, తర్వాత ఏమో మన ఇండియాకి పాకిస్తాన్కి మన పుల్వామా ఇది పహల్గాం గొడవ, తర్వాత ఇప్పుడు ఇరాను రష్యా, తర్వాత అమెరికా టారిఫ్లు ట్రంప్లు పెంటమెంట్ చేశాడు. సో ఈ సంవత్సరం ఏం బాలేదు బ్రదరు. సో త్వరగా మారిపోవాలని కోరుకుందాం. తర్వాత ఇంతేనండి, ఇప్పటికైతే ఇంతే. ఓకే బాయ్.